ఏం ఆడబోతే మళ్ళీ తిడతారు ఏం పాడని చెప్పి రాహుల్ గాంధీ కూడా రాలే, రుణమాఫీ కాలే, రాహుల్ గాంధీ రాలే. ఇక రైతులకి ఈ ముచ్చట అర్థమైంది. బోనస్ బోనస్ అని ఉదరగొట్టిరు, 500 బోనస్. ఏం రాసిండ్రు అందులో? మీరు మేనిఫెస్టో చూసిరో లేదో. 2183 ఎంఎస్పి ఉన్నది, దాని మీదకెళ్ళి 500 కలుపుతాం, 2683 రూపాయలు ఇస్తామని చెప్పిండు బోనస్. 2183 ఏ వడ్లది? 2183 ఏ వడ్లది ఎంఎస్పి? దొడ్డుదేనా? మేనిఫెస్టోలోనేమో దొడ్డు వడ్లది పెడతాడు. మేనిఫెస్టోలో పెట్టినప్పుడేమో ఎంఎస్పి 2183, బోనస్ 500 కలిపితే 2683 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. కానీ బయటకు వచ్చి ఏం చెప్తాడు? క్యాబినెట్ బయటకు వచ్చి సన్నాలకు ఇస్తా అంటాడు. సన్నాలకు నువ్వు ఇచ్చేది సన్నాసి? సన్న వడ్లకు గిరాకే బాగుంటుంది బయట. మామూలుగానే 10% మనోళ్ళు 10% వండిస్తారు, అది అంతకంటే ఎక్కువ వండించారు మన దగ్గర. ఆ 10% గిరాకీ బాగుంటుంది, 2700 రూపాయలు రానే వస్తుంది. నువ్వు ఇచ్చే అక్కర కూడా లేదు దానికి. ఎందుకంటే సన్నాలకు ఎంఎస్పి ఏమో 2203 రూపాయలు, దొడ్డు మీద ఇంకొక 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది. దానికి 500 కలిపినా 2700 వస్తుంది. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా బయట మార్కెట్లో అదే వస్తుంది. అందుకే తెలివిగా ఏం చెప్పిండు పెద్దలు? ఒక సామెత చెప్తారు, గాలికి వేయే పేలపిండి కృష్ణార్పణం అంటారు. అంటే అర్థమైందా? ఒక పంతులు ఉంటాడు, పూజ చేస్తాడు కృష్ణునికి. చేస్తా అంటే ఆ పేలపిండి పెట్టి మొత్తం పేలాలు గీలాలు పిండి గిండి అని మంచి ప్రసాదం అంతా తయారు చేసి పెట్టిండాడు. ఈ లోపల జోరుగా గాలి కొట్టిందట, ప్రసాదం అంతా ఎగిరిపోయింది. కృష్ణ మొత్తం నీకే నీకే అన్నాడట. ఇది కూడా అంతే. ఆ ఇచ్చేది లేదు, బోనస్ పీకేది లేదు. ఎట్లాగో ఆయన 2700 రైతు నీ దగ్గర తీసుకొని కూడా తీసుకోండి, నీకెరికే వాళ్ళకెరికే. అందుకే ఏంది, ఇచ్చే అవసరం లేని దానికేమో నేను సన్నాలకు ఇస్తున్నా అని డైలాగు, సన్నాయి నొక్కులు నొక్కుడు. ఇవ్వాల్సిన దొడ్డువడ్లకేమో మేనిఫెస్టోలో పెట్టిన దానికేమో దిక్కులేదు. బోనస్ బోగస్ అయిపోయింది, రుణమాఫీ ఉత్తముచ్చట అయిపోయింది, రైతు కూలీల సంగతి ఉత్తదే, కౌలు రైతుల సంగతి ఉత్తదే. ఇవన్నీ ఇప్పుడిప్పుడే రైతన్నలకు కూడా మంచిగా అర్థమవుతుంది.